వీడి పేరు అహ్మద్ మొయినుద్దీన్. వీడు మన తెలంగాణకు చెందినవాడు. వీడి ఏజ్ 35 సంవత్సరాలు. వీడు చైనాకు వెళ్ళి ఎంబీబీఎస్ని అక్కడ కంప్లీట్ చేసి తిరిగి మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే రీసెంట్గా మన దేశంలోని గుజరాత్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వీని అరెస్ట్ చేసింది. వీని అరెస్ట్ చేసినప్పుడు వీని దగ్గర ఏమేమి దొరికాయో తెలుసా? దాదాపు 4 నుంచి 5 పిస్టల్స్, ఇంకా అడ్వాన్స్ వెపన్స్, వాటితో పాటు వీడి దగ్గర క్యాస్టర్ ఆయిల్ దొరికింది. ఈ ఆయిల్తో వీడు ఏం చేస్తున్నాడో తెలుసా? రేసిన్ అనే ఒక మోస్ట్ డేంజరస్ కెమికల్ని తయారు చేస్తున్నాడు. ఈ రేసిన్ మీరు సైనైడ్ గురించి వినే ఉంటారు. సైనైడ్ కంటే 6000 రెట్లు పవర్ఫుల్ అండ్ పాయిజనస్. ఈ ఒక్క డ్రాప్తో 2-3ని అంతం చేయొచ్చు. అయితే వీడు డాక్టర్ చదివాడు కాబట్టి వీడికి కెమికల్స్ గురించిన నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని ఉపయోగించి వీడు రేసిన్ అనే ఒక పాయిజన్ని తయారు చేస్తున్నాడు. అది ఎందుకో తెలుసా? హిందువుల్ని చంపడానికి. నేను ఇక్కడ హిందువులు అనే వర్డ్ని ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే పోలీసులు వీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే వీడు ఆ పాయిజన్ని తయారు చేసి తనకు దగ్గరలో ఉన్న టెంపుల్స్, ఆర్ఎస్ఎస్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్స్కి వెళ్ళి అక్కడి వాటర్లో కలుపుదామని ప్లాన్ చేశాడు. దానికి తగ్గ ప్లాన్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఎగ్జిక్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు వీని పట్టుకున్నారు. వాళ్ళు కొద్దిగా ఆలస్యం చేసినా 1000 మంది ప్రాణాలు పోయేవి. వీడు పాకిస్తాన్కి చెందిన ఒక ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అండర్లో పనిచేస్తున్నాడు. ఇన్ని రోజులు ఉగ్రవాదులు అనగానే మనం చదువురాని వాళ్ళు, నిరుపేదలు, ఏదో బతకడానికి అలా క్రిమినల్స్గా మారారు అనుకునే వాళ్ళం. కానీ అది రాంగ్. ఇప్పుడు వైట్ కాలర్ టెర్రరిజం స్టార్ట్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళని చూడండి. వీళ్ళంతా కూడా మన దేశంలో పుట్టి పెరిగి మన దేశంలోని రీసోర్స్ని ఉపయోగించి మన గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ని యూజ్ చేసి డాక్టర్స్గా మారిన వాళ్ళు. అండ్ ఇప్పుడు వీళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు. అయినా కూడా మన దేశానికి అగెన్స్ట్గా, మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు పాకిస్తాన్తో చేతులు కలిపారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత చదువుకున్న వీళ్ళు ఉగ్రవాదులుగా ఎందుకు మారి ఉంటారు? వీళ్ళు ఫాలో అయ్యే ఐడియాలజీ కారణంగానా? వీళ్ళకు చిన్నప్పటి నుంచి నేర్పే విషయాల కారణంగానా? అసలైన మన దేశ శత్రువులు దేశం లోపలే ఉన్నప్పుడు మన పోలీసులు కానీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు కానీ వీళ్ళను ఎలా ఐడెంటిఫై చేస్తుంది? పైగా వీళ్ళు క్రిమినల్స్ కూడా కాదు, డాక్టర్స్ లాగా పనిచేస్తున్న వాళ్ళు. మన దేశంలో ఇలాంటి దాడులు, ఇలాంటి ఉగ్రవాదులు మళ్ళీ రాకూడదు, ఇలాంటి వాళ్ళు తయారు కాకూడదు అంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.